లూకాసు వార్త 24వ అధ్యాయము 13 వచనాల నుంచి 17 వచనాలు చదువుతాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఖాళీ సమాధిని గురించి ఈ స్త్రీలు బయటికి రావటము, ఆ సమాధి ముందర రాయి దొర్లింపబడటము, తర్వాత అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారి శరీరం లేకపోవటము, తర్వాత ఏమో ఒక దేవదూత వచ్చి ఆ స్త్రీలకు కనబడటము, యేసుక్రీస్తు శరీరం అక్కడ లేకపోవటం, ఇవన్నీ కూడా వారు విన్నారు. విని ఏం చేశారు? స్లోగా తిరిగి వారి గ్రామమునకు వారు ప్రయాణమయ్యి వస్తూ ఉండగా ఏం జరిగిందంట? నడుచుకుంటూ ఈ జరిగిన విషయాలన్నిటిని గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడుకొనిచుండగా, సంభాషించుచుండగా ఎవరొచ్చి నిలబడ్డారంట వారి మధ్యలో? ఏంటి? యేసుక్రీస్తు తానే వచ్చి వారి మధ్యలో నిలిచి ఉండగా అడుగుతున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగగానే వాళ్ళు దుఃఖముఖం వేసేసారంట. అది ఒకరితో ఒకరు జరిగిన ఈ సంగతులన్నిటినీ వారు ఆలోచించుకుంటున్నారు. అయితే ఆయన వచ్చి వారి మధ్యలో నిలబడినప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆయనే వచ్చి మన మధ్యలో ఉన్నాడన్న విషయం వాళ్ళు గ్రహించలేకుండా వారి కన్నులు మూయబడ్డాయంట. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు లేస్తానని చెప్పాడు అని కూడా మాట్లాడుకొని ఉండుంటారు. ఆ లేస్తాడన్న మాటలు మర్చిపోయి ఉంటారు. ఏమైంది? ఆయన వచ్చి తానే వచ్చి వారి మధ్య నిలబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? వాళ్ళు దుఃఖముఖులు అయిపోయారు. అయితే ఆయనను గూర్చి, ఆయన మరణమును ఆయన పునరుద్ధానమును గూర్చిన తెలుసుకొని మనము ఆ దుఃఖముఖములో వేయవలసిన పని లేదు కదా. ఎందుకు? ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన తానే శిక్ష భరించి మరణించి తిరిగి లేచి మనకు ఇట్టి నెమ్మది కలిగిన ఈ స్థితినిచ్చారు. దాంతోపాటు ఇంకేమిచ్చారు? ఆయనను స్తుతించుకొని ఆయన కొరకు నిరీక్షించే ధన్యతను ఆయన మనకి ఇచ్చాడు. ఈ అమ్మాయి సహోదరులు ఇద్దరు కూడా మనకి అదే నేర్పిస్తున్నారు. ఏంటి? జరిగిన సంగతులన్నిటిని గూర్చి, వినిన సంగతులన్నిటిని గూర్చి మనం ఏం చేయాలి? సంభాషించుకోవాలి. ఎక్కడ? మన దారిలో ఇంటికి వెళ్ళుచూ ఉండగా, గృహములోనో భోజనము బల్ల చుట్టూ మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఈ జరిగిన సంగతులన్నిటిని గూర్చి మనము మాట్లాడుతున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకొనిచున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనము మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా ఆయన తెలియచేస్తూ ఉంటాడు. మరి అటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు కదా. ఆయనకి ఇవ్వబడిన అధికారం ఏమిటో ఈ దినం మనం చూడబోతున్నాం. త్వరగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. మరియు లోపటను బయటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అదంట ఏంటి?
జీవపు గ్రంథానికంట 7 ముద్రలేసి అక్కడ తండ్రి కుడిపార్శ్వంలో ఒకళ్ళు కూర్చొని ఆ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నారంట. అయితే ఆ గ్రంథాన్ని చూడటానికి కానీ కనీసం దాన్ని ముట్టుకోవటానికి కానీ ఎవ్వరికి, అక్కడున్న 24 పెద్దలు కానీ అతి పరిశుద్ధులైన వారు ఎవ్వరికి కూడా దేవుడు ఆ అధికారము ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారంట? దావీదుకు చిగురునై యూదా గోత్రపు సింహము. ఎవరండి ఆ యూదా గోత్రపు సింహం? దావీదు వంశావళిలో నుంచి వచ్చిన వారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ భూలోకంలోనికి మానవ శరీరము ధరించుకొని మానవాళి వంశావళిలో నుంచి, దావీదు వంశావళిలో నుంచి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద మనుష్య రూపంలో ఆయన నివసించి పరిచర్య చేసి తండ్రిని గూర్చిన, పరలోక రాజ్యమును గూర్చిన అనేక విషయములను భూమి మీద ప్రచురించి ఆయన నిత్య రాజ్యమును గూర్చిన పరిచర్యను ఇక్కడ స్థాపించి తిరిగి ఆయన శిలువ మీద మరణించి పరలోకమందు ఆసీనుడైన ఆ తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఆ ముద్రలు విప్పుటకు, ఆ గ్రంథాన్ని ముట్టుకొనటానికైనా ఆ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడి ఉంది, అది ముట్టుకోవటానికి కూడా అర్హత ఎవ్వరికీ లేదు ఎక్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. ఎందుకు మాత్రమే? ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయనకు మాత్రమే నీ మీద నా మీద హక్కు ఉంది. ఆయన మాత్రమే నిన్ను నన్ను మన పాపముల మీద నుంచి తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రతలో నుండి మనల్ని విడిపించి తప్పించి నిత్య జీవమనే నిరీక్షణ దయచేసిన ఈ దేవునికి మాత్రమే, ఈ రక్షకుడైన ఈ క్రీస్తుకి మాత్రమే ఆయన అధికారము ఇచ్చాడు. అది ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవుని లక్షణము, అది ఈ క్రీస్తు యొక్క ప్రణాళిక, అది ఆయన మరణించడానికి, ఆయన తిరిగి లేవటానికి, ఆయన నీ కొరకు నా కొరకు ఇటువంటి సమాధానార్థమైన బలిని ఆయన చెయ్యటానికి ఆయన ఆలోచించుకున్న ప్రణాళిక. అది ఆయన పరలోకంలో నిత్యరాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు నీ రక్తమనే వెలను చెల్లించి మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూచుచుండగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఒక అద్భుతమైన, ఒక అతి పరిశుద్ధమైన ఆరాధన క్రమమును, దేవుని స్తుతించే క్రమమును మనం అక్కడ చూస్తాం. ఏంటి? ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఇంకా కోట్ల కొలదిగా ఉన్న ఆ దేవదూతలు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఈ అతి పరిశుద్ధుడైన దేవుని నిత్యము పరిశుద్ధుడు, 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 సమస్త ప్రభావము, మహిమ, ఘనత మీకు మాత్రమే చెల్లుతుంది దేవా అని ప్రభుని స్తుతిస్తున్నారంట. ఎందుకు? నీవు మాత్రమే యోగ్యుడవు. ఎందుకు? నీవు మాత్రమే ప్రతి ప్రజలోనూ, ప్రతి దేశములోనూ, ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ నువ్వేం చేశావు? రక్తమిచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన తన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మనందరినీ ఆయన రక్తం అనే వెల చెల్లించి
ఆయన మనల్ని అందరినీ కొనుక్కున్నాడంట. ఎంత ఘోర పాపులమైన మనల్ని ఆయన కొనుక్కున్నాడంటే నీవు నేను ఎంత ధన్యులమని ఆలోచించుకోవాలి. నీ పాపములకు నా పాపములకు ఆయన అటువంటి క్రయధనమును చెల్లించడానికి, మనుష్య కుమారుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నేను ఏపాటి వారము. నీ పాపము నా పాపము ఎంతో ఘోరమైనది. ఇటువంటి ఘోరమైన వ్యాధి గల ఈ పాపమును తొలగించుటకు ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఈ రక్షణ కార్యమును బట్టి ప్రభువును మనము నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును ప్రభువా అని మనం ఆయనను పొగడి స్తుతించి ఘనపరిచి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేయాలి. మనుషులకు ఆయన ఇచ్చిన అధికారం అది ఒక్కటి మాత్రమే, మరి ఇంకేది కూడా లేదు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.